భక్తకార్యకల్పద్రమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ త్రిభువనానంద ద్వైత భయ నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదీత సకలమత స్థాపిత సద్గురు మాణిక్య ప్రభు మహారాజ కీ జై. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం త్రయాగే మాదం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో వేంచేసిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నందు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక సదుపాయాలు భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం స్వామివారికి 5 గంటల నుండి కూడా లఘున్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నిరాటంకంగా కొనసాగుతుంది. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులకు సహస్రాలతో అభిషేకం చేకూర్చాలని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రి లింగోద్భోగాల సమయంలో 10:30 మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే రాత్రి 1 గంటకు భస్మహారతి. ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో మహాకాళి దేవస్థానం ఎలా ఉంటుందో మధ్యప్రదేశ్ లో, అలాగే మన దేవస్థానంలో కూడా రాత్రి 1 గంట సమయంలో భస్మహారతి ఉంటుంది. అలాగే 2 గంటల సమయంలో పార్వతీ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దేవస్థానానికి అధిక సంఖ్యలో విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమం కళ్ళారా వీక్షించగలరు. అలాగే దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి గుంటి లక్ష్మణ్ గారు, అలాగే కార్యనిర్వహణాధికారి అయినటువంటి ప్రేమ్ కుమార్ రావు గారు, అలాగే ఆలయ ఉద్యోగ అర్చక బృందం అందరూ కూడా కలిసి దేవాలయంలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కాకుండా అందరికి మంచినీళ్ళ సదుపాయము, అలాగే బటర్ మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో భక్తులకు వచ్చే భక్తులందరికీ కూడా టీ ఏర్పాటు అంటే తేనీరు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా దేవస్థానానికి అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి అందరూ కూడా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహానికి పాత్రగాని కోరుచున్నాం. మాత్రమే శ్రీ ఎల్బీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకం జరిగింది. మరియు ఈ అభిషేకాలు మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రాత్రి 2 గంటలకు స్వామివారి కళ్యాణం మరియు భస్మహారతి ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి కార్యంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా కోరుకుంటున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి సమయంగా భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు, దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.